హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇవాళ ఇంకొక పాత గేమ్ చూద్దామంటండి. ఇది టామరిన్ సీడ్స్తో ఆడేది. ముందు 80s 70s కిడ్స్ అయితే బాగా తెలిసి ఉంటుంది. టామరిన్ సీడ్స్ని హ్యాండ్ఫుల్ కొంచెం చేతి నిండా తీసుకొని ఇలా కింద వేసేసి అది టూ పెయిర్గా మనం ఏ టూ పెయిర్ కొట్టాలనుకుంటామో దాని మధ్యన ఒక లైన్ వేసి ఆ లైన్ వేసేటప్పుడు తగలకూడదు అనమాట, టచ్ అవ్వకూడదు, ఏ సీడ్ కదలకూడదు. మళ్ళీ కొట్టేటప్పుడు దేనికి కొడతామో దానికి మాత్రమే తగలాలి. పక్కదానికి తగిలినా ఏదైనా టచ్ అయినా కదిలినా వాళ్ళు అవుట్ అన్నమాట. లేదా మనం దేనికి కొడతామో దానికి టచ్ అవ్వకపోయినా అవుట్ అన్నమాట. ఇది ఇద్దరు ఆడొచ్చు, ముగ్గురు ఆడొచ్చు, గ్రూప్లో ఎంతమంది ఉన్నా ఆడొచ్చు. అలాగే మనము కిట్టి పార్టీలో 1 మినిట్ గేమ్గా కూడా దీన్ని ఆడించవచ్చు. మా కిట్టీలో అయితే నేను ఆడించానండి. అందరికీ చాలా నచ్చింది ఈ గేమ్, అందుకనే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అది టచ్ అవ్వలేదు, సో వాళ్ళ ఆట అప్పటికి స్టాప్ అవుతుంది. అదే మనం 1 మినిట్లో అయినా అంతే, వాళ్ళు అవుట్ అయ్యారంటే అక్కడికే స్టాప్ అయిపోతుంది. అవుట్ అవ్వకుండా 1 మినిట్ దాకా వాళ్ళు ఎన్ని గెలుచుకుంటే అన్ని ఆడొచ్చు. లేదా నార్మల్గా ఆడేటట్టుంటే 2-3 మెంబర్స్ ఆడినప్పుడు ఒకరు అవుట్ అయిన తర్వాత ఇంకొకళ్ళు అలాగే మొత్తం అది కంప్లీట్గా అయిపోయేంత వరకు, లాస్ట్ పెయిర్ అయిపోయేంత వరకు ఆడాలి. తర్వాత ఒకళ్ళు ఇలాగే టచ్ అవ్వకపోయినా లేదంటే వేరే దానికి టచ్ అయ్యి అది కదిలినా వాళ్ళు ఆడాలి. అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తారు. ఇది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ గేమ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, ముగ్గురు ప్లేయర్స్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. మొత్తం అన్నీగా గెలిచేసుకున్నారనుకోండి, లాస్ట్ ఎవరికైతే స్టాప్ అయి ఉంటుందో తర్వాత అందరూ కొన్ని ఇలా గ్రూపులుగా పెట్టుకొని అప్పుడు దాన్ని మళ్ళీ కంబైన్గా చేసి తర్వాత ఎవరికి లాస్ట్ పెయిర్ కొట్టుకొని వాళ్ళు గెలిచింటారో వాళ్ళ నుంచినే స్టార్ట్ అవ్వాలి. అలాగే కంటిన్యూ అవుతుంది. ఎవరైతే తక్కువ కొట్టుకుంటారో వాళ్ళ ఆట అయిపోతుంది. అలాగే ఆట అయితే కంటిన్యూ అవుతుందండి. మీరందరూ ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.